హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి సీజీఎల్ కానివ్వండి, రైల్వేస్, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి సింప్లిఫికేషన్ నుంచి క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ డస్ రూట్ 12 ప్లస్ రూట్ 8 ఎక్సీడెడ్ రూట్ 3 ప్లస్ రూట్ 2? చూడండి, ఎక్సీడ్ అంటే ఏంటి? ఇది మనకు హైయెస్ట్ వాల్యూ, ఇది మనకి స్మాలెస్ట్ వాల్యూ అని. ఓకేనా, హైయెస్ట్ వాల్యూ అంటే ప్లస్ ఉంటుంది, ఎక్సీడ్ అంటే ఏంటి? మనకి డిఫరెన్స్ కదా. ఈ రెండు నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఎలా రాస్తాం, రూట్ 12 ప్లస్ రూట్ 18, దీనికి డిఫరెన్స్ దీనికి రూట్ 3 ప్లస్ రూట్ 2కి. ఓకేనా, రూట్ 12 మనం ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఇక్కడ రాస్తా చూడండి, రూట్ 12 కదా, 12కి ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 4 3s, అవునా? 4 రూట్ 4 ఇంటూ రూట్ 3. ఓకే, రూట్ 4 ఇంటూ రూట్ 3. రూట్ 4 అంటే మనకి 2 కదా, 2 రూట్ 3. రూట్ 12 ప్లేస్లో నేను 2 రూట్ 3 రాస్తాను. ప్లస్ సిమిలర్లీ రూట్ 18. రూట్ 18 అంటే ఎలా రాస్తాము? 9 2s 12. ఓకే, రూట్ సపరేట్గా రాద్దాం. రూట్ 9 ఇంటూ రూట్ 2. రూట్ 9 అంటే వాల్యూ ఎంత? 3 రూట్ 2. రూట్ 18 ప్లేస్లో మనం 3 రూట్ 2 రాయాలి. ఓకే, మైనస్ ఆఫ్, ఇది మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ రూట్ 3. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 2. చూడండి, మనకి ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, రూట్ 3 టర్మ్స్ మనకి రెండు ఉన్నాయి. ఓకేనా, 2 రూట్ 3 మైనస్ రూట్ 3. రూట్ 3 అనేది కామన్ తీస్తే ఈ రెండిట్లో మిగిలింది ఏంటి? 2 మైనస్ 1. ఓకే, ప్లస్ ఈ రెండిట్లో మనకి రూట్ 2 కామన్. నేను రూట్ 2 కామన్ తీస్తే మిగిలింది ఏంటి? 3 మైనస్ 1. ఓకే, 2 మైనస్ 1 అంటే 1. 1 రూట్ 3 అన్న రూట్ 3 అన్న ఒకటే. ప్లస్ 3 మైనస్ 1 అంటే 2 కదా, 2 రూట్ 2. రూట్ 3 ప్లస్ 2 రూట్ 2 అనేది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 4 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 ప్లస్ ఫోర్త్ రూట్ ఆఫ్ 2 పవర్ 8 ఈజ్. చూడండి, మనకి రూట్లో కొన్ని వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వాల్యూ ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ స్క్వేర్ రూట్ మీనింగ్ అంటే ఏంటి? సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే ఎలా రాస్తాము? ఏ పవర్ 1/2 అని రాస్తాం. రూట్ వాల్యూ స్క్వేర్ అంటున్నాం, స్క్వేర్ అంటే 2 కదా. మనం రూట్ను రిమూవ్ చేయాలనుకుంటే ఏకి పైన పవర్లో 1/2 అని రాస్తాం. ఒకవేళ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉంటే ఎలా రాస్తాము? ఏ పవర్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 1/3 రాస్తాం. ఫోర్త్ రూట్ ఆఫ్ ఏ ఉంటే ఎలా రాస్తాము? ఏ పవర్ 1/4. ఓకేనా, ఇక్కడ ఏవైతే ఉంటాయో అవే మనకి 1/n అని రాస్తాము. ఇక్కడ ఏమీ లేదంటే 2 అని రాస్తాం. స్క్వేర్ రూట్ కదా, అందుకోసమని స్క్వేర్ అంటే 2 కాబట్టి ఇక్కడ 2 రాస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 2 పవర్ 4. ఇది స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్ అంటే ఏంటి? 1/2. ఓకే, హోల్ పవర్ 1/2 ప్లస్ 64 హోల్ పవర్, ఇక్కడ మనకి 3 ఉంది, 3 ఉంటే ఏం రాయమని చెప్పాను? 1/3. నెక్స్ట్ 2 పవర్ 8, ఇక్కడ 4 ఉంటే 1/4. ఓకేనా, మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ మొత్తం పవర్లో ఉన్న వాల్యూ, ఈ రెండు అనేది మనం మల్టిప్లై చేస్తాం. చూడండి, ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తాం. చూద్దాం, 64ని మనం ఎలా రాయొచ్చు? 4 క్యూబ్ అని రాయొచ్చు కదా, 4 క్యూబ్. చూడండి, 2 పవర్ 4 ఇంటూ 1/2 ప్లస్ 4 పవర్ 3 ఇంటూ 1/3 ప్లస్ 2 పవర్ 8 ఇంటూ 1/4. ఓకే, 2 1s 2 2s 3 3 క్యాన్సిల్, 4 1s 4 2s. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 పవర్ 1 అంటే 4 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4. 4 ప్లస్ 4 ప్లస్ 4 ఎంత వస్తుంది మనకి? 12. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 256 హోల్ పవర్ 0.16 ఇంటూ 256 హోల్ పవర్ 0.09 ఈజ్. చూడండి, ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. బేస్ సేమ్ ఉన్నప్పుడు మనం పవర్స్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం, ఎం ప్లస్ ఎన్. ఓకేనా, సేమ్ వేలో మనకి బేస్ అనేది రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి మనం పవర్స్ అనేది యాడ్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి, 256 హోల్ పవర్ 0.16 ప్లస్ 0.09. ఓకే, ఈ రెండు మనం యాడ్ చేసి ఏమొస్తుంది? 0.25. ఓకే, 256 హోల్ పవర్ 0.25. మనం దీన్ని పాయింట్ నుంచి మనం డెసిమల్ ఇది డెసిమల్లో ఉంది కదా, రేషనల్లోకి ఎలా రాస్తాం? 256 హోల్ పవర్ 25/100. 25 1s 25 4s. ఓకేనా, ఈ 256ని మనం ఎలా రాయొచ్చు? 4 పవర్ 4 అని రాయొచ్చు కదా.
256 అంటే 4/4 రాశాను. సో పైన మనకి పవర్లో 1/4 ఉంది. ఓకేనా, ఈ 4 మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ? ఆప్షన్ 4, ఓన్లీ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, 64 హోల్ పవర్ -2/3 ఇంటూ 1/4 హోల్ పవర్ -2. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ క్వశ్చన్ని చేయొచ్చు. చూడండి, 64 అంటే 4/3. ఓకేనా, సో మనకి ఈ రెండు మల్టిప్లై అవుతాయని ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నేను డైరెక్ట్గా -2/3 అని రాస్తున్నాను. ఓకే, ఇంటూ ఉంది చూడండి, సింబల్ చూడండి, ఇంటూ 1/, సో మనకి ఇది హోల్లో పవర్ -2 కాబట్టి 4/-2 అని రాద్దాం. ఓకే, సో 3 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి? 4/-2 కదా. 4/-2 ఇంటూ 1/4/-2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద ఆన్సర్? ఓన్లీ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 16/3/2 ప్లస్ 16/-3/2. చూడండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ బేసిక్స్, ఈ సైన్స్ యొక్క డిఫరెన్స్ అనేది తెలియాలి. సో ఏ పవర్ -1 ఉంది అనుకోండి, సపోజ్ ఎలా రాస్తాం? 1/a⁴1 అని రాస్తాం. ఓకేనా, ఇది మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ వస్తే తప్ప మనం ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయలేము. ఓకే, సో మనకి ఇక్కడ 16 ఉంది. 16 ఎలా రాస్తాము? 4² అని రాయొచ్చు. ఓకే, 4². మనకి పవర్లో ఉన్న ఏం చెప్పాను ఆల్రెడీ, మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పాము. మనకి ఇవేమో సరే, ఒక స్టెప్ రాస్తాను. 4/2 హోల్ పవర్ 3/2 ప్లస్ ఇక్కడ కూడా 16 అంటే 4² కదా, -3/2. సో ఓకే, ఇక్కడ -3/2 ఇచ్చాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 2 ఇంటూ 3/2. ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే, ప్లస్ 4/2 ఇంటూ -3/2. ఓకే, సో 2 గెట్స్ క్యాన్సిల్. సో 4/3 అంటే 64 ప్లస్ 4/-3. ఓకేనా, ఇది మనకి 4/+3, ఇది 4/-3 కదా. 4/-3 అంటే ఎలా రాస్తాం? 1/4/3. 1/4/3 అంటే ఏంటి? 1/64. సో 1/64. చూడండి, మనకి డినామినేటర్లో ఇది రాయడం క్లియర్గా రాస్తుంది. చూడండి, 1/64 కదా. మనకి ఫస్ట్ ఇదంతా సింప్లిఫై చేయడానికంటే ముందు డినామినేటర్లో 64 ఉన్న ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బిలో మాత్రమే. కాబట్టి 100% ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లేదు అలా కూడా కాదు, మనం ఇంకొంచెం సాల్వ్ చేయాలి అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయకండి. మనం ఇది ఎల్సిఎం చేస్తే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం కదా. 4 4 6 వస్తుంది. లాస్ట్ ప్లేస్ చెప్తున్నా, యూనిట్ ప్లేస్. ఇక్కడ 1 ఉంది. 6 + 1 అంటే 7 రావాలి యూనిట్స్ ప్లేస్ న్యూమరేటర్లో. సో న్యూమరేటర్లో యూనిట్స్ ప్లేస్ 7 ఉంది, ప్లస్ డినామినేటర్లో 64 ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి మాత్రమే. ఓకే, ఈ రకంగా మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేయకుండా త్రూ ఆప్షన్స్ ద్వారా చాలా ఈజీగా మనం ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, చూసారు కదండి, క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. బట్ ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఏంటి అంటే మనకు బేసిక్స్ పైన కొంత అవేర్నెస్ ఉండాలి. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో మనం ఎలా సింప్లిఫై చేస్తాము అని మనకు తెలుసుంటే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో లేదు మీకు ఆ కాన్సెప్టే తెలీదు అంటే ఒక్కసారి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్స్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే డైలీ రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.